అది 2007 సౌత్ ఆఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్. అప్పటికే వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజ్‌లోకి ఒక యంగ్ బాయ్ వచ్చాడు. తను 60 భయంకరమైన సౌత్ ఆఫ్రికా బౌలర్‌ని ధాటిగా ఎదుర్కొని 4లు, 6లతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో తను 40 బాల్స్‌లో 50 రన్స్ చేశాడు. ఆ రన్స్ ఇండియాకి ఎంతో ఉపయోగపడింది. తను ఎవరో కాదు, మన ఇండియన్ హిట్ మ్యాన్ అయిన రోహిత్ శర్మ. 1987 ఏప్రిల్ 30వ తేదీన పూర్ణిమ శర్మ, గురునాథ్ శర్మ దంపతులకు జన్మించాడు. వీళ్ళది చాలా పేద కుటుంబం అప్పుడు. అండ్ రోహిత్ శర్మ వాళ్ళ మదర్ మన తెలుగు వాళ్ళే. ఆమెది వైజాగ్. రోహిత్ శర్మ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు చిన్నప్పుడు. ఎలా అంటే, చిన్నప్పుడు పాలు ప్యాకెట్లు, పేపర్లు వేసి తను క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయినప్పుడు రోహిత్ శర్మ చైల్డ్హుడ్ కోచ్ అయిన దినేష్ లాడ్ తన బ్యాటింగ్లో ప్రతిభను గుర్తించాడు. రోహిత్ శర్మకి ఫస్ట్లో ఆఫ్ స్పిన్నర్ అవ్వాలని ఉన్న కోచ్ సలహా మేరకు బ్యాటింగే ప్రధానంగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ అండర్-19 వరల్డ్ కప్ ఆడి ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్లో రోహిత్ శర్మ ఎక్కువ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఫస్ట్ 50 మ్యాచెస్లో రోహిత్ శర్మకి జస్ట్ 2 సెంచరీసే వచ్చాయి. అండ్ రోహిత్ శర్మలో టాలెంట్ గుర్తించిన మహేంద్ర సింగ్ ధోని తన్ని ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. 2009లో ఓపెనర్గా ఆడిన రోహిత్ శర్మ అంతగా క్లిక్ అవ్వకపోయినా కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ శర్మ కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఆ టోర్నీలో బాగా ఆడి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఓపెనర్గా చాలా విధ్వంసాలు చేశాడని చెప్పాలి. 2013 ఆస్ట్రేలియాతో జరిగిన లాస్ట్ వన్డేలో రోహిత్ శర్మ ఫస్ట్ డబుల్ సెంచరీ చేశాడు. ఇండియన్ టీంలో సచిన్, సెహ్వాగ్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత 2014లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక మీద రోహిత్ శర్మ విశ్వరూపమే చూపించాడు. 264 రన్స్ చేసి వన్డేల్లోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మని ఫస్ట్లో అందరూ మ్యాగీ మ్యాన్ అని ట్రోల్స్ చేసేవారు. ఎందుకంటే కొన్ని బాల్స్కి అవుట్ అవుతాడని. కానీ రోహిత్ శర్మ అవేం పట్టించుకోకుండా తన ఆట తను కొనసాగించాడు. రోహిత్ శర్మ ఒక పుల్ షాట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం చూస్తూనే ఉండిపోతాం. అసలు ఆ టెక్నిక్, ఆ టెంపర్మెంట్ అద్భుతం. అసలు ఆ షాట్ కొట్టిన తర్వాత తను ఇచ్చే పోజ్ కానీ అసలు ఎంత బాగుంటుందంటే మనం వర్ణించలేము. రోహిత్ శర్మకి 2013లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పాయింటింగ్ లాంటి ఒక లెజెండరీ క్రికెటర్ ఉన్నా కానీ రోహిత్ శర్మకి మిడ్ సీజన్లో క్యాప్టెన్సీ ఇచ్చారు. అయినా కానీ రోహిత్ శర్మ అది తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ముంబై ఇండియన్స్కి ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఐపీఎల్లో వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ముంబైకి ట్రోఫీలు గెలిపించి తన క్యాప్టెన్సీ ఏంటో నిరూపించుకున్నాడు. అండ్ 2019 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ని కొనసాగించాడు. ఆ వరల్డ్ కప్లో ఎలా ఆడాడంటే 5 సెంచరీలు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఇండియా సెమీస్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ఇండియాని బాగానే లీడ్ చేశాడు టీ20 వరల్డ్ కప్లో. కానీ ఏమైందంటే ఆ మ్యాచ్ అప్పుడు ఇండియన్ టీం సెమీస్లో నిష్క్రమించింది. ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ఎంతో ఆలోచించాడు. తను ఏమని ఆలోచించాడంటే ఇక్కడ నుంచి అగ్రెసివ్గా ఆడాలని, టీంని కూడా అగ్రెసివ్గా నడపాలని అనుకున్నాడు. అండ్ రోహిత్ శర్మ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తూ తను 2019లో 5 సెంచరీస్ చేసినా కానీ టీం వరల్డ్ కప్ గెలవాల. సో ఈ సెంచరీస్ కాదు ముఖ్యం, ఇంటెంట్ ముఖ్యమని ఇంకా తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నాడు. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందంటే రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ ఇంటెంట్కి కీలక పాత్ర పడింది. అండ్ అప్పటి నుంచి రోహిత్ శర్మ సెంచరీ చూసుకోకుండా టీం కోసమే ఆడుతున్నాడు. 2023 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ ఇంటెంట్ ఇండియన్ టీంకి ఎంతో బూస్ట్ ఇచ్చింది. ఎలాగంటే రోహిత్ శర్మ పవర్ ప్లేలోనే ఎక్కువ రన్స్ చేసి అవుట్ అయినా కానీ తర్వాత టీం దాన్ని కొనసాగించేది. కానీ ఫైనల్లో రోహిత్ శర్మ అవుట్ అవ్వకుండా ఉంటే మనం వరల్డ్ కప్ గెలిచేవాళ్ళం ఖచ్చితంగా. ఎందుకంటే అసలు రోహిత్ శర్మ నిలబడి ఉంటే మనం
ఓడిపోయే వాళ్ళం కాదు. ఆ తర్వాత 2004 T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకి శివుడు పూనాడు. అసలు రుద్రతాండవం చేశాడు ఆ మ్యాచ్లో. 60 భయంకరమైన ఆస్ట్రేలియా బౌలర్స్ని ఉతికారేశాడు. 90 రన్స్ చేసి మ్యాచ్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ సెమీస్లో కూడా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలిచింది. అండ్ వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే అసలు ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ని గెలిపించి ఇండియాకి 17 ఏళ్ళ తర్వాత T20 వరల్డ్ కప్ అండ్ 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని కానుకగా ఇచ్చాడు. అండ్ ఈ మధ్యనే తన క్యాప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాడు మన రోహిత్ శర్మ. ఇవాళ రోహిత్ శర్మ బర్త్డే. రోహిత్ శర్మ ఇలాగే మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని అండ్ రాబోయే వరల్డ్ కప్ కూడా గెలిచి రిటైర్ కావాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే టు